పడుతుంది. సింపుల్ అన్న, సైక్ చేయాలి. పాతోలే ఉన్నారు కదా, మాక్సిమం అందరు పాతోలే ఉన్నారు. న్యాయంగా రావాలా 5 రూపాయలు నేను మాట్లాడతా. ఆల్రెడీ డిస్కషన్ అయింది నిన్ననే దీని గురించి. ఆల్రెడీ విజయ్ కూడా నిన్న పొద్దున్న నుంచి మాతో టచ్ ఉన్నాడు. ఎవ్రీథింగ్ మాకు అప్డేట్ ఇస్తుంది, మాట్లాడుతుంది. అన్న ఇది ఇష్యూ ఉండే, ఇది సార్ట్ అవుట్ చేయాలని. ఇంకోటి కొత్తగా నేను వచ్చినాక తెలుస్తుంది ఏంటంటే 500 అది మాట్లాడినా ఈ కిలోమీటర్ మీద తక్కువ అవుతుంది అంటుంది. మళ్ళీ మోస్ట్లీ ఎన్ని ఆర్డర్లు అవుతున్నాయి చెప్పండి ఇప్పుడు గ్యారంటీ సరే. ఇంకోటి ఇన్స్టామార్ట్ ఎవరెవరికి వద్దన్నా తీసేసుకున్నాం, మన తీసే వాళ్ళకి వద్దు అనుకుంటా రీచ్ అవుట్ గారి అందరికి తీపిచ్చేస్తాను. ఇక్కడ కావాలి అనుకున్నా ఏపిస్తాడు, కావాలనుకున్న తీసుకున్నారు, తీసేసారు. అది ఉన్నది కానీ యాప్ని కొంచెం మనం సీనియర్స్ యాప్ని ఎట్లా వాడాలో మనకు తెలుసు. మోస్ట్లీ మన దాంట్లో రైడర్లకే చాలా మటుకు తెలియదు టికెట్స్ ఎట్లా రేస్ చేయాలా. వచ్చి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటుంది. ఒకరిని చేయబోయి ఇంకొకరిని టికెట్ రేస్ చేసి ఒకటి చేస్తాడు కదా అని చెప్తాడు. కానీ ఇల్లు ఏమవుతుంది బోట్ అని చెప్పి అది ఓపెన్ కాదు, టికెట్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ రేట్ చేసి నువ్వు ఏ లైవ్ ఆర్డర్కి అదే టికెట్ రేస్ చేయవు, దానికే కొడతా ఉంటావు. కాదు సీనియర్లు మీకు